మీకు సెటిల్ అవ్వాల్సిన డబ్బులో టీడీఎస్ అని డిడక్ట్ చేశారా? మీకు వచ్చే శాలరీలో అవ్వచ్చు. ఏదో బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగింది, 1 lakh రూపీస్ ఇవ్వాల్సింది 90,000 ఇచ్చేసి 10% టీడీఎస్ అన్నారు. ఈ అమౌంట్ మీకు ఎప్పుడు తిరిగి వస్తుంది? దీన్ని టీడీఎస్, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అంటారు. ఈ డబ్బు మీకు తిరిగి రావాలంటే ఐటీ రిటర్న్స్ మీరు ఫైల్ చేయాలి. ఒకవేళ మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లోపల రాకపోతే మీ డబ్బు మొత్తం తిరిగి వస్తుంది. ఒకవేళ మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో ఉంటే ఎంత ట్యాక్స్ కట్టాలో దాన్ని డిడక్ట్ చేసుకుంటారు, మిగిలిన అమౌంట్ని మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అవునండి, ఐటీఆర్ ఫైల్ చేసి అయ్యింది, అయినా కూడా ఇంత డిలే ఎందుకు? నా డబ్బు ఎప్పుడు తిరిగి వస్తుంది? దీని గురించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటి చీఫ్ రవి అగర్వాల్ ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఆ గుడ్ న్యూస్ ఏంటో, మీ డబ్బు ఎప్పుడు వస్తుందో, ఆ టైం లైన్ ఏంటో, ఎందుకు డిలే అవుతుందో వీటన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఒక వ్యక్తి కానీ ఒక బిజినెస్ కానీ ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ కన్నా ఎక్కువ ఇన్కమ్ ఉంటే ట్యాక్స్ అనేది పే చేయాలి. సమ్ టైమ్స్ మీకు వచ్చే ఇన్కంలోనే టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. ఈ అమౌంట్ ఒకవేళ ట్యాక్స్ ల్యాబ్లోకి ఆ వ్యక్తి రాకపోతే గవర్నమెంట్ రీఫండ్ చేస్తుంది. మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎంత అమౌంట్ రీఫండ్ చేసేదో తెలుసా? దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు. ఈ సంవత్సరం ఇంతవరకు రీఫండ్ రిక్వెస్ట్లు వచ్చినది 2,42,000 కోట్ల రూపాయలు. సో ఇంత అమౌంట్ని గవర్నమెంట్ రీఫండ్ చేయాలి. మన డబ్బు కట్ చేసుకున్నారు, రీఫండ్ చేయడానికి ఇంత డిలే ఎందుకు? మన డబ్బు ఊరికే అక్కడ లాక్ అయి ఉంది కదా, అలా అనుకోకండి. ఎందుకంటే వడ్డీతో సహా ప్రభుత్వం మీకు దాన్ని తిరిగిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రాసెస్ అండి. ఎంత వడ్డీ ఇస్తారు? 6% వడ్డీతో సహా గవర్నమెంట్ మీ రీఫండ్ అమౌంట్ని క్లియర్ చేస్తుంది. సంవత్సరానికి 6% అంటే డిలే అయ్యే ప్రతి నెలకి మీ డబ్బు దానికి ప్రతి నెలకి 0.5% వడ్డీని యాడ్ చేసి గవర్నమెంట్ రీఫండ్ చేస్తుంది. 2 నెలలు డిలే అయిందనుకోండి, 1% ఆఫ్ ఎక్స్ట్రా అమౌంట్ మీకైతే వస్తుంది. సో ఇలా ట్యాక్స్ రీఫండ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఫైన్. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఎందుకు డిలే అయినట్టు? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చీఫ్ రవి అగర్వాల్ గారు చెప్పారు, స్క్రూటినీ ఎక్కువ చేస్తున్నారు, అందుకే ఇంత లేట్ అవుతుంది. ట్యాక్స్ రీఫండ్ గురించి మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు నేను ఇలాంటి ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇలాంటి సర్వీస్ గురించి నేను స్పెండ్ చేశాను, ఇలాంటి రీఎంబర్స్మెంట్, ఈ బిల్ ఉంది కదా, ఈ బిల్ ద్వారా నాకు రీఎంబర్స్మెంట్ రావాలి అని మనం ప్రూఫ్ ఇస్తాము, అటాచ్ చేసి ఐటీఆర్ ఫైల్ చేస్తాము. ఎన్నోసార్లు బోగస్ బిల్, బోగస్ రిసీట్స్ ఇలాంటివన్నీ అటాచ్ చేస్తారు. అంటే అసలుకి ఆ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేసే ఉండరు, అయినా కూడా ఫేక్ బిల్ ప్రజెంట్ చేసి నేను ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేశాను అని గవర్నమెంట్కి మోసం చేసి వాళ్ళు ఆ డబ్బుని రీఫండ్ పొందుతున్నారు. దీనివల్ల గవర్నమెంట్కి లాసు, అలానే సిన్సియర్గా ట్యాక్స్ పే చేస్తారు కదా వాళ్ళకు కూడా లాసు. అలాంటిది కంప్లీట్గా స్టాప్ చేయాలని సిబిడిటి స్ట్రిక్ట్ స్క్రూటినీ రూల్స్ని తెచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఐటీఆర్ ఫైల్ చేశారు, 1 lakh రూపీస్ రీఫండ్ రావాలి అని అక్కడ క్లెయిమ్ చేశారు. 1 lakh రూపీస్ దాటిందనుకోండి, ఆటోమేటిక్గా అది ఫర్దర్ స్క్రీనింగ్కి అంటే మాన్యువల్ స్క్రీనింగ్ సెక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు ఎలా జరిగేదంటే ఇన్ జనరల్ అన్నీ ఒక టెక్నికల్ స్క్రీనింగ్లా జరిగేది, టెక్నాలజీ వాడుకుని దాన్ని స్క్రీనింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని క్రాస్ చెక్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లు, రెసీట్లు, బిల్లులు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా చెక్ చేస్తారు. అన్యూజువల్ క్లెయిమ్స్, హై వాల్యూ రీఫండ్స్, ఫారిన్ ఇన్కమ్ ఉన్నట్లయితే, క్యాపిటల్ గెయిన్స్ ఎక్కువ ఉంటే, 1 కన్నా ఎక్కువ రెంటల్ ఇన్కమ్ మీరు డిక్లేర్ చేసుకున్నట్లయితే, ఈ వెరిఫికేషన్ చేయకపోతే, నేను ఐటీఆర్ ఫైల్ చేస్తా కదా, ఫైల్ చేసిన 30 days లోపు ఈ వెరిఫికేషన్ అన్నది మ్యాండేటరీ, మనం చేయాల్సిందే. ఒకవేళ ఈ వెరిఫికేషన్ అవ్వకపోతే అప్పుడు కూడా స్క్రూటినీ అవుతుంది, లేట్ అవుతుంది రీఫండ్ అవ్వడం. సో ఈ అన్ని కారణాల వల్ల, అంటే ఫర్ అ గుడ్ రీజన్ కొంచెం డిలే అయ్యింది. డెఫినెట్గా ఇవన్నీ క్లెయిమ్స్ చాలా త్వరలోనే క్లియర్ అవుతాయని రవి అగర్వాల్ గారు చెప్పారు. వాళ్ళు చేస్తున్న టైం లైను నవంబర్ ఎండ్ లోపు క్లియర్ అవ్వాల్సిందే. లేకపోతే ఒకవేళ ఎక్స్టెండ్ అయినా కూడా డిసెంబర్ ఎండ్ లోపు క్లియర్ చేసేస్తామని వాళ్ళు చెప్పారు. సో ఎవరైతే రీఫండ్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారో వడ్డీ సమేతంగా డిసెంబర్ ఎండ్ లోపు క్లియర్ అవుతుందని సిబిడిటి చీఫ్ చెప్పారు. ట్యాక్స్ రీఫండ్ లేట్ అయినందుకు ఎంత వరీ అయ్యామో కదా.
చాలా కష్టపడి సంపాదించిన డబ్బు కట్ అయింది ఇంకా రాలేదు అని. అలానే మనం చాలా కష్టపడి కలలు కంటాం ఫ్యామిలీ గురించి. ఒకవేళ మనకు ఏదైనా ప్రాబ్లం అయితే మనమే ఎర్న్ చేస్తున్నది మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? దాని గురించి హెల్త్ ఇన్సూరెన్స్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ దీన్ని క్లియర్గా మీరు ప్లాన్ చేసుకోవాలి. దానికే పాలసీ బజార్ ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. డీటెయిల్స్ ఇచ్చి మీకు ఏది సూట్ అవుతుందో దాన్ని చెక్ చేసుకోవచ్చు. 51+ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ని మీరు కంపేర్ చేయవచ్చు. మీ ఏజ్ హెల్త్ కండిషన్పై డిపెండ్ అయ్యి ₹699 ఎవ్రీ మంత్ ప్రీమియం పే చేసిన ₹1 crore వరకు కవరేజ్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే మీరు కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% డిస్కౌంట్ కూడా పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి, డీటెయిల్స్ ఎంటర్ చేసి కంపేర్ చేసి మీకు ఏదైతే సూట్ అవుతుందో ఆ పాలసీ కొనుగోలు చేయండి. ఈ ట్యాక్స్ రీఫండ్లో ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఉందండి. ఏంటంటే ఎవరో ఒకరు తప్పు చేశారు, బోగస్ బిల్స్ ఇచ్చారు, రాంగ్ క్లెయిమ్స్ పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా చేశాను అని డిక్లేర్ చేశారు. తప్పు చేసింది వాళ్ళ గురించి స్క్రూటినీ అవుతుంది. హానెస్ట్గా పే చేస్తున్నారు కదా, వాళ్ళకెందుకు ప్రాబ్లం అని మీకు అనిపించవచ్చు. మనం ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఒకవేళ ఏదైనా తప్పు చేసుంటే బై మిస్టేక్ అప్పుడు కూడా ఇది డిలే అవ్వచ్చు. ఇప్పుడు ఫామ్ 26 ఉంటుంది, సహజ్ ITR 1 మనం ఫైల్ చేస్తాం కదా, శాలరీడ్ ఎంప్లాయీస్ అలాంటిది ఉంటుంది. దాంట్లో డిక్లేర్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎంప్లాయర్ మీ కంపెనీ వాళ్ళు మీకు డిడక్ట్ అయిన TDS గురించి ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే, ఏదో మిస్ మ్యాచ్ ఉంటే అప్పుడు కూడా డిలే అవుతుంది. మీకేదో క్యాపిటల్ గెయిన్స్ ఉంది, ఏదో ఒక ఎకరం పొలం మీరు అమ్మేశారు, మీ అకౌంట్కి అమౌంట్ వచ్చేసింది, దాని గురించి డిక్లేర్ చేసేటప్పుడు ఏదో ఒక మిస్ మ్యాచ్ ఉంది, అప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఇచ్చిన డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయా దాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. చాలాసార్లు ఎలా అవుతుందంటే ట్యాక్స్ ఫైలింగ్ అన్నది ఏదో ఒక CA జాబు, ఆయనకి నేను పే చేసేస్తా, ఆయనే చూసుకుంటాడు, నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆడు చూసుకుంటాడు అనుకుంటాము. అది రాంగ్ అండి, అలా అవ్వదు. మీ ఇన్వాల్వ్మెంట్ చాలా చాలా అవసరం. ఎన్నోసార్లు మీరు CA దగ్గర అడగొచ్చు, సార్ నా ట్యాక్స్ ఫైలింగ్ చేశారు కదా, ఒక క్యాల్కులేషన్ పంపండి, ఎలాంటి క్యాల్కులేషన్ చేశారు, ఎలాంటి ఇన్కమ్స్ని కన్సిడర్ చేశారని. సో కొంచెం టైం తీసుకుని ప్రాపర్గా నోట్స్ చేసి ఒక ట్రాక్ మెయింటైన్ చేసి దాన్ని డిస్క్లోజ్ చేయాలి. కొన్నిసార్లు ఎలా అవుతుందంటే ఏదో ఒకటి చేసేయండి, ఏదో ఒక గిమిక్ చేసేసి నాకు కట్ అయిన అన్ని డబ్బు తిరిగి వచ్చేయాలి, అది మీరు చూసుకుంటే చాలు అని ప్రెషరైజ్ చేస్తారు. అది రాంగ్ అండ్ ఇల్లీగల్. ప్రాపర్ CAలు అయితే అది చెయ్యరు. ఎవరైనా అలా చేస్తున్నారంటే వాళ్ళకి ప్రాబ్లము, మీకు కూడా ప్రాబ్లము. అలా చేయడానికి అవకాశం ఇవ్వకండి, మీరు కూడా అడగొద్దు. బాటమ్ లైన్ ఏంటంటే చాలా త్వరగా మీకు రీఫండ్ వస్తున్నాయి, అది విత్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ టైం మిస్టేక్ అవ్వకుండా డిక్లేర్ అయ్యిందా దాన్ని క్రాస్ చెక్ చేసుకోండి, ప్రాపర్ ట్రాక్ మెయింటైన్ చేయండి. ఇదండి ట్యాక్స్ రీఫండ్ గురించి CBDT చీఫ్ గారు ఇచ్చిన అప్డేటు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయం లేకపోతే ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్. Bosswala. Be the boss.